the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ చెస్ ఛాంపియన్గా అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించిన, చరిత్ర సృష్టించిన మన భారతీయుడు దొమ్మరాజు గుకేష్. సో ఇక్కడ రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్కి సంబంధించి ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్. ఫిడే ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్. అంతర్జాతీయ చెస్ సమాఖ్య అంటాం. లాసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 హోస్ట్ అంటే ఎక్కడ జరిగిందంటే సింగపూర్ వేదికగా జరిగింది. సింగపూర్ వేదికగా నిన్నటి రోజున ముగిసిన ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో మన భారతీయుడు డి గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్గా సరికొత్త చరిత్రను లిఖించారు. సో మరి ఛాంపియన్షిప్ మ్యాచ్ ఎవరెవరికి జరిగిందంటే ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ లేదా 17th వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన, ఇప్పటికే చరిత్రలో ఉన్న చైనాకి చెందిన డిన్ లెరెన్ మరియు ఎవరితో మన భారతదేశానికి సంబంధించి డి గుకేష్తో మ్యాచ్ జరిగింది. సో ఇది ఛాంపియన్షిప్ మ్యాచ్. 14 మ్యాచ్లు జరిగినాయి. 14 మ్యాచ్లు. ఇందులో గుకేష్ 7.5 స్కోర్తో అండ్ డిన్ లెరెన్ వచ్చేసి 6.5 స్కోర్తో నిలిచారు. ప్రపంచ చెస్ ఛాంపియన్గా 18th వరల్డ్ చెస్ ఛాంపియన్గా డి గుకేష్ సరికొత్త చరిత్రను సృష్టించడం జరిగింది. ఇక ఈ ఛాంపియన్షిప్ గెలిచిన, ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన రెండవ భారతీయుడిగా నిలిచాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్గా విశ్వనాథన్ ఆనంద్ ఇప్పటికే చరిత్రలో ఉన్నారు. తన తర్వాత ఈ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం అనేది గుకేష్ సొంతమైంది. 2013 సంవత్సరం తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్న సందర్భం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ విజయంతో గుకేష్ చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. దాదాపు 39 ఏళ్ళుగా చెక్కు చెదరని ఒక రికార్డు ఉంది. గ్యారీ కాస్పరోవ్ తను యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా ఇప్పటి వరకు ఉన్నాడు. 22 ఏళ్ల వయసులోనే చెస్ ఛాంపియన్షిప్ని గెలిచాడని. ఇప్పుడు మన గుకేష్ ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు. 18 సంవత్సరాల వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గుకేష్కి సంబంధించి స్టేట్ మన భారతదేశంలోని ఏ రాష్ట్రం అని అడగవచ్చు. తమిళనాడు రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనోడే చెస్ ఛాంపియన్గా 18 ఏళ్ళకే ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ టైటిల్ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు. ఆనంద్ తర్వాత విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గెలిచిన భారతీయుడిగా ఘనత. అండ్ హోరాహోరీ పోర్లో చైనా డిఫెండింగ్ ఛాంపియన్ డిన్ లెరెన్ ఓటమి పాలయ్యాడు. 18 ఏళ్ళ 8 నెలల 14 రోజుల వయస్సులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా గెలవడం అనేది రికార్డు. ఎవరి రికార్డుని బ్రేక్ చేశాడు అంటే దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ 1985లో 22 ఏళ్ళ 6 నెలల 27 రోజుల రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఈ విజయంతో ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన గుకేష్కి 11.45 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ రావడం జరిగింది. ఇక రెండో భారతీయుడిగా ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన రెండో భారతీయుడు గుకేష్. 5 సార్లు టైటిల్ గెలిచిన విశ్వనాథన్ ఆనంద్ అతని కంటే ముందున్నాడంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఖేలో ఇండియా గేమ్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 ఇయర్లో జనవరి మంత్ 23rd నుండి 27th వరకు లడక్ లే ఆతిథ్యంలో జరగనున్నాయని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక ఈ క్రీడలు స్టార్ట్ అయిన తర్వాత మనకు ముగిసిన తర్వాత పథకాల పట్టిక గురించి కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో ఇక్కడ క్రీడలతో స్టార్ట్ చేసాం కాబట్టి దీన్ని ఇక్కడ అడిషన్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జమిలీ ఎలక్షన్స్. సో ఈ సంవత్సరం మనము ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు డిస్కస్ చేసిన అంశము. చాలాసార్లు దీనికి సంబంధించిన ఆర్టికల్స్ వేటిని సవరించాల్సి ఉంటుందని కమిటీలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చూసాము. జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది భారతదేశంలో కొత్త కాదు, చరిత్రలో ఉండే మొట్టమొదటి ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశంలో జరిగిన ఎన్నికలు 1951-52 మొట్టమొదటి ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జమిలీ ఎన్నికలే.
తర్వాత 1957, 1962, 1967 వరకు భారతదేశంలో జమిలీ ఎన్నికల్ని చూస్తాము. తర్వాత వివిధ కారణాల వల్ల జమిలీ ఎన్నికల సిస్టమ్ అనేది దెబ్బతినింది. సో లోక్సభ ఒక్కొక్కసారి ఎన్నికలు, లోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు, మిగిలిన రాష్ట్రాలకు మరొక సమయంలో ఎన్నికలు, ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం ఆలోచించింది అంటే ఇక దేశవ్యాప్తంగా ప్రభుత్వ విధానం ఏదైతే ఉంటుందో, ప్రభుత్వ విధానం ఏంటి? పరిపాలన. మరి పరిపాలన అనేది సజావుగా సాగాలంటే తరచూ ఎన్నికలపైన ప్రభుత్వం ఫోకస్ చేయడము, పార్టీలు ఫోకస్ చేయడం వల్ల ఈ సిస్టమ్ అనేది కొంత దెబ్బతింటుందని చెప్పేసి ఇక ఒకేసారి ఎన్నికలు ముగించేసేసి మొత్తం పరిపాలనపైనే కేంద్రీకరించవచ్చు దృష్టి అని చెప్పేసి ఇటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జమిలీ ఎన్నికలకు సంబంధించి 2023 సెప్టెంబర్ 2 సబ్జెక్ట్ కండిషన్ ఆ రోజున భారత ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన కమిటీని వేశారు, నిపుణుల కమిటీ, హై లెవెల్ కమిటీ. సో వారు ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో 2024 సంవత్సరంలో రాష్ట్రపతి గారికి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇటీవల కేంద్ర కేబినెట్ ఆ సిఫార్సులను ఆమోదించింది నిన్నటి రోజున. సో కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకి సంబంధించిన బిల్లు ఏదైతే ఉంటుందో ఆ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఈ సమావేశాల్లోనే బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడతారు, చట్టంగా కూడా చూసే అవకాశాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో జమిలీ ఎన్నికలకు సంబంధించి మీకు నేను కరెంట్ పాలిటీ సెషన్స్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి జమిలీ ఎన్నికల సిస్టమ్ అనేది ఇక్కడ రాజ్యాంగ సవరణతో కూడుకొని ఉంది. ఏ అంశాలు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951ని సవరించాలి. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 83, సో లోక్సభకు సంబంధించిన కాల పరిమితికి సంబంధించి కానివ్వండి, ఆర్టికల్ 172 క్లాజ్ 1 రాష్ట్రాల్లో విధాన సభలు ఉన్నాయి కదా, అసెంబ్లీస్ ఉన్నాయి, వాటి కాల పరిమితికి సంబంధించి కానివ్వండి, ఆర్టికల్ 83 క్లాజ్ 2 కానివ్వండి, ఆర్టికల్ 85 క్లాజ్ 2B, ఆర్టికల్ 174 క్లాజ్ 2B, ఆర్టికల్ 356, ఆర్టికల్ 324 ఎన్నికల సంఘము, రాష్ట్రపతి పాలన, ఇటువంటి ఆర్టికల్స్ అన్నిటిని కూడా సవరించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. ఓకేనా? అతి త్వరలో చూడబోతున్నాం. అండ్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.8%గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉండబోతోందని చెప్పేసి S&P గ్లోబల్ రేటింగ్స్ వారు అంచనా వేస్తూ మరొకసారి వార్తల్లోకి వచ్చారు. సో ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. నిన్నటి క్లాస్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశం యొక్క వృద్ధి రేటును 7% గతంలో అంచనా వేస్తే కోత విధించి 6.5% అని చెప్పారు. సో ఇప్పుడు S&P సో గ్రోత్ రేట్స్ని మనం జీడిపిలో చూస్తాము. భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024 ఏప్రిల్తో మొదలు 2025 మార్చి వరకు 6.8% ఉండబోతోందంట, గుర్తుపెట్టుకోండి. ఇక 2025-2026లోనేమో 6.9% ఉండబోతుందంట. ఇక భారతీయ వాయుయాన్ విధేయకపై రాష్ట్రపతి సంతకం. సో ఏదైనా ఒక బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది అంటే చట్టం అవుతుంది. ఆర్టికల్ 123 దగ్గర మీరు చూసే ఉంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 111 దగ్గర కానీ, ఆర్టికల్ 123 అంటే ఆర్డినెన్స్, ఆర్టికల్ 111 దగ్గర ఏముంటుంది అంటే ఏ బిల్ బికమ్స్ యాక్ట్ బై ప్రెసిడెంట్స్ అప్రూవల్. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా మారుతుంది. ఆర్టికల్ 111 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 123 ఏమో ఆర్డినెన్స్, తాత్కాలిక చట్టం, దట్ ఈస్ డిఫరెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతీయ వాయుయాన్ విధేయకపై రాష్ట్రపతి సంతకము. 90 ఏళ్ల నాటి ఎయిర్క్రాఫ్ట్ చట్టం స్థానంలో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ విధేయకపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం చేశారు. దేశంలో విమానాల డిజైనింగ్, తయారీకి నూతన చట్టం వీలు కల్పిస్తుంది. దీంతోపాటు విమానాల వినియోగం, విక్రయాలు, ఎగుమతి, దిగుమతికి సంబంధించిన నియంత్రణలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఇటీవల పార్లమెంటు ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. ఇక మనోవర్తికి అష్టసూత్రాలు. సో సుప్రీంకోర్టు భరణం విషయంలో అష్టసూత్రాలు నిన్నటి రోజు ప్రకటించింది. 8 విధానాలు, అదేంటో చూడాలి. 8 అంశాల ఆధారంగా భరణం నిర్ణయిస్తుందంట కోర్టు. విడాకుల కేసులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. భర్త ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. విడాకులు తీసుకున్న భార్యకు భర్త చెల్లించాల్సిన మనోవర్తికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మనోవర్తిని నిర్ణయించేందుకు 8 అంశాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. అదేంటో చూడండి. ఇటీవల మనం బెంగళూరుకు సంబంధించి ఒక టెక్కి అతుల్ సుభాష్ కానివ్వండి, ఇవన్నీ కూడా సంచలనం రేపిన అంశాలు. ఇక్కడ అబ్జర్విస్తే భరణాన్ని నిర్ణయించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో ఆ పాయింట్స్ ఏంటో చూడండి. 8 అంశాలు. 1 భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితి. 2 భార్య పిల్లల భవిష్యత్తు, కనీస అవసరాలు. భార్యాభర్తల విద్యార్హతలు, ఆదాయ వనరులు, ఆస్తులు. అత్తింటి వారి ఇంట్లో ఉన్నప్పుడు భార్య జీవన శైలి, భార్య ఉద్యోగ ఉపాధి స్థితి,
భార్య నిరుద్యోగి అయితే న్యాయ పోరాటానికి అయ్యే సహేతుకమైన ఖర్చు, భర్త ఆర్థిక స్థితి, ఆదాయం, ఇతర బాధ్యతలు, వీటన్నిటిని చూసి భరణం నిర్ణయించాలని చెప్పేసి న్యాయ వ్యవస్థ నిర్ణయించింది. ఇక సామాజిక మాధ్యమాలకు జడ్జీలు దూరంగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెప్పేసి జడ్జీలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, తీర్పులపై అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు అశ్వాల పనిచేయాలన్నట్టు గుర్రాల పనిచేయాలని, మిగిలిన సమాజానికి దూరంగా జీవితం గడపాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ్లో 2 మహిళా న్యాయాధికారుల్ని అక్కడి హైకోర్టు తొలగించడంపై తదుపరి విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రార్థనా స్థలాలపై ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు కానివ్వండి, ఎటువంటి కొత్త సూచనలు కానివ్వండి, పిటిషన్లు కానీ స్వీకరించకూడదని చెప్పేసి న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశము. మతపరమైన ప్రదేశాలపై ముఖ్యంగా మసీదులు, దర్గాల విషయంలో దేశంలో ఏ న్యాయస్థానం కొత్తగా ఎలాంటి వ్యాజ్యాలను స్వీకరించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న వాటిపై ఎలాంటి మధ్యంతర లేదా తుది ఉత్తర్వులను ఇవ్వరాదని స్పష్టం చేసింది. తాము తిరిగి ఆదేశించే వరకు దీన్ని పాటించాలని తెలిపారు. వారణాసిలోని జ్ఞానవాపి, మదరలోని షాహీద్గా, సంబల్లోని షాహీజామా మసీద్ సహా 10 మసీదులపై వివిధ హిందూ సంస్థలు దాఖలు చేసిన సుమారు 18 వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాలను చెప్పడం జరిగింది. ఇక హెచ్ఏఎల్తో రక్షణ శాఖ భారీ డీల్, ఒప్పందాలపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో కూడా రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు ఇంపార్టెంట్. కేంద్ర రక్షణ శాఖ ప్రభుత్వ రంగ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాయుసేనకు అవసరమైన 12 సుఖోయ్ల కోసం 13,500 కోట్ల డీల్పై సంతకాలు చేసింది. రష్యాలో రూపకల్పన చేసిన ఈ 2 సీటర్ మల్టీ రోల్ లాంగ్ రేంజ్ యుద్ధ విమానాల్లో 62.6% దేశీయ సామగ్రినే వినియోగిస్తారు. 2 దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వీటిని హాల్ ఉత్పత్తి చేసి రక్షణ శాఖకు అప్పగించనుంది. వాయు కాలుష్యంతో భారతదేశంలో ప్రతి ఏటా 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి ల్యాన్సెట్ జర్నల్ వారు రిపోర్ట్ రూపంలో చెప్తున్న గణాంకాలు. దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గురి కావడంతో 2009 నుంచి 2019 10 ఏళ్ల మధ్యలో భారత్లో ఏటా 15 లక్షల మరణాలు సంభవించినాయని ల్యాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. 140 కోట్ల మంది దేశ జనాభా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణం ఏడాదికి గణపు మీటర్కు 5 మైక్రోగ్రాములు ఉంటే ఎక్కువ PM 2.5 వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు. ఈ పరిశోధనలో హర్యానాలోని అశోక వర్సిటీ, ఢిల్లీలోని దీర్ఘకాల వ్యాధుల నియంత్రణ కేంద్రం కూడా పాల్పంచుకున్నాయంట. ఇక బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటనే అంశము. బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని మధురలో ఏర్పాటు చేస్తుందని ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ గారు చెప్పారు. భగవద్గీత సనాతన ధర్మాలను బోధిస్తుందని తెలిపారు. ఇది మన దేశ భవిష్యత్తు అవుతుందని చెప్పారు. ఇస్కాన్ బృందావన్లోని గురుకుల్లో ఆయన గురువారం రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ ఈ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా డొనాల్డ్ ట్రంప్. ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ట్రంప్ టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా నిలిచారు. ప్రతిష్టాత్మకం. అమెరికా అధ్యక్షునిగా ప్రమాణం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా 2వసారి ఎంపికయ్యారు. ఈ ప్రకటన వెలువైన అనంతరం ట్రంప్ గురువారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ బెల్ను మోగించారు. గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల నుంచి అంశాలు ఒకసారి రాబడే చూస్తే మనోడే చెస్ ఛాంపియన్, ప్రపంచ చెస్ ఛాంపియన్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ సంబంధించిన షెడ్యూల్, జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదము, బిల్లుకి ఆమోదము. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 6.8% గ్రోత్ రేట్ నమోదవుతుందని S&P వారు. భారతీయ వాయుయాన్ విధేయకపై రాష్ట్రపతి సంతకం చట్టం. మనోవర్తికి 8 సూత్రాలు ప్రకటించిన న్యాయ వ్యవస్థ. సామాజిక మాధ్యమాలకు జడ్జీలు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్. ప్రార్థనా స్థలాలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు అని చెప్పే సుప్రీంకోర్టు గైడ్లైన్స్. హాల్తో రక్షణ శాఖ భారీ డీల్. వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని ల్యాన్సెట్ రిపోర్ట్. బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు. టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా డొనాల్డ్ ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.